ప్రభు బలిలో మనం పాలు పొందమునుపు దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 1వ అధ్యాయం తీసుకుందాం. 1వ అధ్యాయము 14వ వచనం నుంచి మార్చి చదువుకుందాం. 14వ వచనం నుంచి మార్చి చదువుకుందాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములు సూచించుటగా ఉండుగాకనియు దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటి నేరుడుకు పెద్ద జ్యోతిని, రాత్రి నేరుడుకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినమాయను. ప్రార్థన చేసుకుంది. ప్రియమైన తండ్రి, మీ వాక్యాన్ని మాకు ఇచ్చారు. చదువుకున్న ఈ భాగానికి వ్యవస్థలుగా మాకు దీవించం. మా కొరకై మీరందు దాచించిన సంగతులు విశదపరచం. మాకు దైవిక జ్ఞానం మాకు అనుగ్రహించము. ఆత్మ జ్ఞానం చేత మమ్మల్ని నింపండి. అర్థం చేసుకొని విధేయత చూపి మా జీవితాల్లో మీ మయం కొరకై జీవించడానికి సాయం చేయండి. యోగ్యంగా మీ బల్లో చేయవేటుకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. నాలుగవ దినపు సృష్టిలో మనం ఉన్నాము. ఇప్పుడు 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అని అంటే ఆ ప్రకారం ఆయను కనుక ఆ జ్యోతులకు ప్రభు అయిన దేవుడు పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి అన్నాడు. మనకు ఇందాక ఆరాధన చూసాం, సూర్యుడు, చంద్రుడు. ఆ తర్వాత ఇక్కడ తేటగా రాశాడు 16వ వచనంలో నక్షత్రములను చేసెను అని. కాబట్టి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అని. కీర్తనాకారుడు దావీదన్న మాట 8వ కీర్తనలో మనం ఇందాకనే జ్ఞాపం చేసుకున్నాం. నీవు చేతి పనిన ఆకాశములను, నీవు చేసిన చంద్ర నక్షత్రములు చూడగా మనిషిని జ్ఞాపం చేసుకుంటూ వాడు ఏ పాటివాడు అని. సరే, ఇప్పుడు మనం మొదటి తలంపుగా 14వ వచనంలో ఆ దేవుడు ఇవి 3 సూర్య చంద్ర నక్షత్రములు చేశాడు కదా. దేని కొరకు చేశాడు అనే విషయానికి కన్నా మనం వస్తే కనుక 2వ పంక్తి, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై. కాబట్టి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలే కన్నా లేకపోయింటే కాలములు, దినము, సంవత్సరములు అనేవి మనకు ఉండదు. బైబిల్లో ప్రసంగి కూడా 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం దయచేసి గమనించండి. 1వ అధ్యాయము 1వ అధ్యాయం 6వ వచనమా 5వ వచనం. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలం మరలా చేరుటకు త్వరపడు. ఇలాగూ అనేక వాక్యాలు బైబిల్లో మనం చూస్తాం. మీరు దీని మీద పనిచేసి ఆ వాక్యాలు ఇంకా కొన్ని మీరు సేకరించుకొని మీరు ధ్యానించి మేలు పొందాలని మీకు మనవి చేస్తున్నాను. కనుక ఇప్పుడు ఆయన చేసే సూర్యుని బట్టి, ఆయన చేసే చంద్రుని బట్టి, ఆయన చేసే నక్షత్రాలు బట్టి ఆకాశ విశాలంలో మనకు ఒకటి అర్థమవుతుంది. ఇది దినము, ఇది రాత్రి, ఇది పగలు, ఇది. కాబట్టి దేవుడు వీటిని అలా ఉంచడం ద్వారా ఈ సార్వత్రికమంతటిని ఆయన ఒక ఆర్డర్లోని తీసుకొని వచ్చాడు. ఒక మాట జ్ఞాపం చేస్తున్నా. మళ్ళీ 1వ అధ్యాయము 3వ వచనానికి వెళ్ళి,
దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఏమైందంటే అండి, వెలుగు కలిగింది. కానీ అక్కడ ఏమన్నా ఒక క్రమం అనేది కనపడుతుందా? ఒక ఆర్డర్ అనేది ఏమన్నా కనపడుతుందా? ఏమాత్రం లేదు. అయితే ఈ ఆర్డర్ అనేది ఈ భూ ప్రపంచంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, ఆయన ఎప్పుడైతే సూర్యుని చేశాడో, చంద్రుని చేశాడో, నక్షత్రాలు చేశాడో, అప్పుడు ఒక ఆర్డర్ అనేది వచ్చింది. ఒక ఆర్డర్ అనేది వచ్చింది. దీనికి వచ్చి యోబు గ్రంథంలో కూడా అంటాడు, తీయద్దు ఇప్పుడు మీరు. ఏమంటాడు అని అంటే, నీ నోటి ఊపిరి చేత నీవు వీటిని అక్కడ పెట్టి ఆకాశంలోకి ఏం కలజేసావు నీవు అంటాడు. అక్కడ ఆభరణ భూషితమైన దానిగా చేసావు అంటాడు. వీ హ్యావ్ గార్నిష్డ్ ది ఫర్మమెంట్. అంటే ఆ శూన్యాన్ని, ఆకాశమును సూర్యుని చేసి, చంద్రుని చేసి, నక్షత్రాలు చేసి, ఇప్పుడు ఆ ఆకాశ విశాలమును ఒక ఆభరణ భూషితమైన దానిగా చేశావు. ఆభరణాలు పెట్టాడు. తర్వాత భూమి మీద కన్నా మనం వస్తే, ఈ భూమి మీద ఒక క్రమం అనేది మనం చూస్తాం, ఒక ఆర్డర్ అనేది మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు మొదటి తలంపులోనే ఉన్న మొదటి భాగంలోనే 1వ అధ్యాయం 14వ వచనం విశేషంగా ఈ మాట మీ ముందు ఉంచాలి. అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాక అని అన్నాడు. యేసుప్రభు వారు మత్తయి సువార్త 16వ అధ్యాయం 3వ వచనంలో ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మాట అన్నాడు. మత్తయి 16వ అధ్యాయము 3వ వచనం. 16వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం. ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలి వాన వచ్చునని ఎరుగుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలు వివేచింపలేరు. ఇలా తెలివితేటలు బాగానే ఉన్నాయి. వాళ్ళు ఎవరో పైన మన తెలుసు పరిసయ్యులు సద్దూకులు వచ్చాయని అడిగినప్పుడు, కాబట్టి ఆకాశం ఇలాగా ఉన్నప్పుడు వర్షం వస్తుంది, వర్షం రాదని అంటారు. కానీ అది అంతకంటే మించింది మీరు ఎరిగి ఉండవలసింది ఏంటి అని అంటే, ఏమి ఎరిగి ఉండాలట? ఆకాశ వైఖరి అంత ఈ కాలముల సూచనలు వేచింపలేదు. అంటే ప్రభు యొక్క ఇష్టం ఏంటంటే, ఈ కాలము, సమయము, దినము, వాటి సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు మీరు వేచించడంలే. ఏంటండి ఆ సూచనలు? సూర్య, చంద్ర, నక్షత్రములు ఆకాశంలో సూచనలుగాను. కాబట్టి ఇప్పుడు ఈ పదాలు మనకు తెలుగు బైబిల్లో కొన్నిసార్లు కొంత కన్ఫ్యూజింగ్గా ఉంటున్నాయి. కానీ అందుకని ఆయా సందర్భాల్లో ఇంగ్లీష్లో నుంచి కూడా కొన్ని పదాలు చెప్పాల్సి వస్తుంది. 1వ అధ్యాయం 14వ వచనం. కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండును అని. కాలము, సమయం, దినము, సంవత్సరం, సమయము. లేక ఇటు చెప్పుకుందాం, సమయము, కాలము, దినము, సంవత్సరం. ఇక్కడ కాలములు అని అన్నప్పుడు గుర్తుంచుకోవాలి ఒక ప్రాముఖ్యమైన మాట, సీజన్స్. మనకు కొన్ని సీజన్స్ ఉన్నాయి లేదా? సీజన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ సీజన్స్ను విభజిస్తుంది ఈ సూర్య చంద్ర నక్షత్రాలు. తర్వాత సమయాన్ని ఇలాగా ప్రత్యేకించి ఒక ఆర్డర్లో తెస్తుంది ఇవన్నీ. అందుకనే మానవ జీవితాలలో ఈ భూమి మీద మానవాళి వారు దేవుడు సృజించిన సూర్యచంద్ర నక్షత్రములు కాలములకు, సమయములకు, దినములకు, సంవత్సరాలకు సూచనలుగా ఉన్నాయి. ఇదే మొదటి భాగముగా మేము ముందు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. అయితే ఈ భాగం మేము ముందు ఉంచేటప్పుడు మనకు తెలుసు, వాడు ఒక ప్రశ్న అడిగాడు. ఎవడో యెషయా గ్రంథం 21వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో జవాబు చెప్పాడు. మంచిదే. యెషయా గ్రంథం 21వ అధ్యాయము
11, 12 వచనాలు దయచేసి చూడండి. చదవండి ఎవరినో ఒకరు. దేవభక్తి. కావలివాడ. రాత్రి ఎంత వేలైంది? ఎంత వేలైంది? 12వ వచనం చదవండి ఇప్పుడు. కావలివాడు అంటాడు, ఉదయమునగును రాత్రియునగును విచారింపగోరినెడల. చాలంతే. విచారింపగోరితే విచారించి తెలుసుకొని మేలు పొందు. అందుకనే ప్రభు ఆ పరిశీలు శాస్త్రుడు అన్నాడు, ఆకాశ వైఖరి మీరు ఎరుగుదురు కానీ అయితే కాలములు సూచనలు మీరు ఎరగడం లేదు. పిల్లరా, ఆకాశమందు దేవుడు పెట్టిన ఈ సూర్యచంద్ర నక్షత్రాలు, దే ఆర్ సైన్స్, సూచనలు. దేని సూచనలు? కాలములు, దినము, సమయమునకు అవి సూచనలుగా మనం చూస్తున్నాం. మీకు కృత నిబంధనలో సందర్భం జ్ఞాపం చేస్తాను. మత్తయి సువార్త, వీడికి ఎలాంటి ఆశ వచ్చిందో గమనించండి. 2వ అధ్యాయము మత్తయి సువార్త, 2వ అధ్యాయము 7వ వచనం. 6, 7 కలిసి ఉన్నాయి. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలమును వారి చేత పరిష్కారముగా తెలుసుకొని. వినండి అన్నమాట. ఆ నక్షత్రము కనబడిన కాలము పరిష్కారంగా తెలుసుకున్నారట. వాళ్ళలో ఎంత మంచి కోరిక పుట్టింది. మీకు తెలిసే సందర్భాన్ని అంత జ్ఞాపం చేయడం లేదు. వారు అన్నారు, మేము నక్షత్రం చూసాం. అవునా, ఏంటది? కాబట్టి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకున్నారు. కనుకనే ఈ మాట చెబుతూ ముఖ్యమైన తలంపు వెళ్తున్నాను. ఆ మొదటి భాగంలో మన జీవితాల్లో కూడా ఆకాశమందు దేవుడు ఉంచిన సూచనలు, ఆ సూచనలు కాలములను, సమయములను, దినములను, సంవత్సరాలను మనకు సూచిస్తూ ఉంటుండగా, ఏంటి ఆ కాలాలు, సమయాలు? రండి దయచేసి ఇప్పుడు ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. నేను త్వరగా వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 8:20 చదవండి. కోతకాలము గతించున్నది, గ్రీష్మకాలము జరిగిపోయిను, మనము రక్షణందుకే ఉన్నాం. కాలాన్ని గురించి ఒక మాట అంటున్నాను ఇక్కడ. ఏమిటి ఆ కాలము? కోతకాలం పోయింది, గ్రీష్మకాలం పోయింది, కానీ మనం ఏం పొందలే అంటే ది డే ఆఫ్ సాల్వేషన్, ది టైమ్ ఆఫ్ సాల్వేషన్, ది ఇయర్ ఆఫ్ ది సాల్వేషన్. ఆ మాట కూడా చెప్పాలి. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో అక్కడ ఏంటయ్యా ఈ రక్తవర్ణ వస్త్రములు నీ ఒంటి మీద ఏమైంది అని అంటే ఆయన ఇచ్చిన జవాబు 60వ అధ్యాయము రండి దయచేసి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం, క్షమించండి, 63వ అధ్యాయము 4వ వచనం. పగ తీర్చుకొని దినము నా మనసును వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరం. కాబట్టి ఇదే అనుకూల సమయం. 2వ కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం. 2వది ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. దిస్ ది డే ఆఫ్ సాల్వేషన్, రక్షణ దినం, రక్షణ కాలము. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే హిత వత్సరం, ఇంగ్లీష్లో ఏమైందండి? ది ఇయర్ ఆఫ్ రిడీమింగ్, ఇయర్ ఆఫ్ ది రిడెంప్షన్. అవును, యేసు ప్రభు వారు లోకంలో జన్మించి, జీవించి, చనిపోయి సమాజీవుడు, సజీవుడై తిరిగి లేచిన ఈ దినం. కాబట్టి దీని అంతటినీ నేను 3 పదాలతో చెప్పాను. అనుకూల సమయం 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. తర్వాత రక్షణ కాలం ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. ఆ తర్వాత 3వది 63వ అధ్యాయము 8వ వచనం, 4వ వచనం హితవత్సరం అనేది మనం చూస్తాం. కనుకనే
కాలాన్ని మనం ఎరుగుదుంగా. కానీ ఇక్కడ ఉన్నవారు నీవింకా ఆకాశమైన సూచనలు, నీ అనుకూల సమయాన్ని గూర్చి, నీవు సమాధాన పడవలసిన సంగతులు గూర్చిన సమయాన్ని గూర్చి, నీవు రక్షణ పొందవలసిన సంవత్సరాన్ని గూర్చి, ప్రభువైన దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చిన ఈ కాలాన్ని గూర్చి నీవు ఇంకా గ్రహించకుండా ఉంటే, అదిగో ఆకాశం తట్టు కళ్ళెత్తి చూడు. సూర్యుడు నీకు చెబుతున్నాడు, చంద్రుడు నీకు చెబుతున్నాడు, నక్షత్రాలు నీకు చెబుతున్నాయి, ముందుకు వెళ్దాం. కాబట్టి ఒక తలంపు ఏంటి అంటే ఇక్కడ ది డే, టైమ్ అండ్ ఇయర్ ఆఫ్ సాల్వేషన్. ఇక్కడ కూర్చున్న వారు జ్ఞాపం చేస్తున్నాను, ఇంకెవరైనా రక్షణ పొందకపోతే నీ రక్షణ దినం, నీ రక్షణ కాలం, నీవు రక్షణ పొందవలసిన ఇయర్ నీ జీవితంలో దాటిపోనీకు అంటాడు. సమయము పొట్టువలి ఏం చేస్తుందట? గతించిపోతుంది. పోయిన సమయం మళ్ళీ రాదు. వాడొకడు మారు మనసు పొంది ఆశీర్వాదం పొందగోరిన వాడే కన్నీళ్ళు విడిచాడు. కానీ అయితే వాడు తృణీకరించబడి వాడు విసర్జించబడ్డాడు. రెండవ తలంపుకు వస్తున్నాను. ఈ మొదటి భాగంలోనే రెండవ తలంపుకు నేను వస్తున్నాను. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశంలో ఎగురు శంఖుబుడి కొంగయేనను తన కాలము నెరుగును, తెల్లగువ్వయు మంగళ కత్తి పెట్టియు ఓదికరును తాము రావలసిన కాలమును ఎరుగును. ప్రజలు యెహోవా న్యాయ విధిని. రెండవ మాట ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాను. ఏ కాలం అంట, ఏ సమయం అంటే ఇది అనంటే రావలసిన కాలము. ఈ రావలసిన కాలాన్ని గురించి మాట్లాడుతూ ఇక్కడ కొన్ని పక్షులను వాడాడు. శంకుబుడి కొంగను, తెల్లగువ్వ, మంగళగత్తి పిట్ట, ఓద కొరుకు. ఈ పిట్టలు పక్షులు చూస్తే కొన్నిసార్లు మనకు అసహ్యం అనిపిస్తుంది. కొంతమంది తింటారు కూడా, మంచిదే. అయితే వీటిని గురించి మనం గమనిస్తే, వాటి చర్యలను బట్టి మనం చూస్తే మనకంత ఇష్టంగా ఉండదు. దీని గురించి చెప్తున్నాను ఈ మాట అంటే, ఆఫ్టర్ ఆల్ ఇంత హీనమైన తక్కువైన ఈ ఆకాశపు పక్షులను గురించి మనం చూస్తే వాటికి తెలుసంట టైం. దే న్యూ ది టైమ్ ఆఫ్ కమింగ్ బ్యాక్. కొన్ని పక్షులు ఒక దేశం నుంచి ఎక్కడ వెళ్తాయంటండి, ఇంకొక దేశానికి వెళ్ళిపోతాయి. వెళ్ళడం నాన్ స్టాప్ వెళ్ళిపోతాయి. వందలు కాదు, 1000 మైళ్ళు ఎగిరితే ఆ 1000 మైళ్ళు ప్రయాణం చేసి అక్కడికి పోతుంది. అయితే అక్కడ ఎంతకాలం ఉంటుంది? ఏలూరు దగ్గర ఒక సరస్సు, ఇక్కడ అది నెల్లూరు దగ్గర పులికాటు, ఇంకా కొన్ని పక్షులు ఆ కాలాల్లో వస్తాయి. అవి ఎప్పుడు ఉండవు. ఏం చేస్తాయి అవి చెప్పండి మళ్ళీ? అంటే దే న్యూ దర్ టైమ్ ఆఫ్ గోయింగ్ బ్యాక్. అయితే ఇశ్రాయేలుతో మాట్లాడుతుంటున్నాడు, మీరేంట్రా, మీ కాలం మీకు తెలియదే, మీరు తప్పిపోయినారు, మీరు దారి తొలగిపోయినారు, మీ మార్గాలు చెరిపేసుకున్నారు. ప్రభువైన దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడి ఇంకా మిగిలిన అధ్యాయాల్లో కూడా వెళ్తే కనుక, కాబట్టి తిరిగిరా అని ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా 30 రండి వచ్చిన జ్ఞాపం చేసుకుంటూ 31వ అధ్యాయం 22వ వచనం. నీవు ఎన్నాళ్ళు ఇటోడు తిరుగుచూడదు, విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశంలో కార్యము జరిగింది. 21వ వచనం. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దురాలను పాటించము, తోబుతోబు స్తంభాలు నిలబెట్టము, నీ వెళ్ళిన రాజమార్గం తట్టు నీ మనసు త్రిప్పుకొనము, తిరిగిరా. ఇంకెంత కాలం నీవు ఇలాగ తిరుగులాడుతుంటావు. ఇది ఏం చూపిస్తుంది? ఈరోజు నాడు ఇశ్రాయేలు జీవితంలోనే కాదు, నిశ్చయంగా దేవుడు వారిని తెచ్చి కనాను దేశంలో పెడితే పాపం అపరాధం అవిధే చూపిన వారు వెళ్ళిపోయారు, చెల్లాచెదురు చేయబడ్డారు. అయితే కనికరంలో దేవుడు వారిని తిరిగి రమ్మంటున్నాడు. ఇదే ఇర్మియాలో 3వ అధ్యాయం. ఇందాక ఆరాధనలో కూడా జ్ఞాపం చేస్తున్నాయో తెలియదు కానీ, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, యు కమ్ బ్యాక్. వారిని బిడ్డలోని మాట్లాడుతున్నాడు. భ్రష్టులు అయినప్పటికీ తిరిగి రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను, మీ విశ్వాసం నేను బాగు చేస్తాను, అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అని అంటే వాళ్ళు రావడం లేదంట.
ఈరోజు మనకు అనుభవించుకుందాం. రక్షించమన్న ప్రభు బిడ్డలు ఇక్కడ కూర్చున్నవారు, దేవుని ఇశ్రాయేలుగా చేయబడిన వారు, గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ప్రకారం. అయితే ఆత్మీయ క్రైస్తవ జీవితంలో తప్పిపోయి దారి తొలగిపోయి దూరమై దేవుని మార్గాల నుంచి తొలగిపోయి ప్రభు ఒకవైపు మాట్లాడుతున్న ఈ యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు, ఇదే త్రోవ దీనిలో నడువుడి అని అంటున్నా. ఎన్నో పర్యాయాలు మన జీవితంలో దారి తొలగాం. ఆత్మీయ జీవితంలో చూడు, ఒక్కసారి పరీక్షించుకో, ఏ విషయాల్లోనూ దారి తొలగిపోయినావో. పాడుతూ ఉంటాం ఒకటి, దారి తొలగేదా తొలగిది వేళ. అయితే ప్రభు నిన్ను మరలా పిలుస్తున్నాడు. ఇశ్రాయేలుతో మాట్లాడింది చదివాము వచనాలు, మళ్ళీ చదవలేము మన టయాన్ని బట్టి. ఈరోజు నిన్ను నన్ను మనల్ని పిలుస్తున్నాడు. తప్పిపోయినావా? జారిపోయినావా? నడవలసిన మార్గాల నుంచి తొలగిపోయినావా? ఎలాగ నువ్వు జీవించాలో నీకు దేవుడు తన వాక్యంలో రాసించాడు, బోధించాడు, నేర్పించాడు. కొంతకాలం నడిచావు, నడుస్తూ ఎక్కడో దారి తొలగిపోయినావు. అలా దారి తొలగిపోయేది ఉంటున్నావు ఇంకా నీ జీవితంలో. ప్రభు నీతో మాట్లాడుతూ తిరిగి రమ్మంటున్నాడు నిన్ను. చూడు, ఆ కొంగలు, ఆ పక్షులు, ఆ పిట్టలు, అవి వాటికి తెలియను రావాల్సిన కాలం. అయితే ఈ నా ప్రజలకు తెలివి లేదు, వారు ఇంకా రాకుండా అన్నారు. ఇంకెంతకాలం గూడు విడిచి తిరుగు పక్షి వలె నీ జీవితంలో తిరుగుతుంటావు. అది హోషేయ, మనం ధ్యానం చేసాం. హోషేయ గ్రంథం అంతా 1వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు వరుస వచనాలు బట్టి తిరుగుతూ ఉంటావు అని చెప్పిన దేవుడు, ఒకరోజు నీ మీద గురి పెట్టి నేను నిన్ను చేస్తే, నీ మీద విసిరితే నీవు రాలి కింద పడతావు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇది మన ఆత్మీయమైన క్షేమం మేలు కొరకే. నీకు తెలుసు నువ్వు దారి తప్పావు, తిరిగి రమ్మని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దీని గురించి నేను ఏం చెప్పాలని కోరుతున్నానంటే, యు అండర్స్టాండ్, రియలైజ్ ది టైమ్ ఆఫ్ యువర్ రెస్టోరేషన్, టైమ్ ఆఫ్ యువర్ కమింగ్ బ్యాక్ టు ది లార్డ్. ప్రభు అయిన దేవుని నువ్వు విడిచి వెళ్ళావే, ఆయన ఎద్దుకు వచ్చే టైం ఒక్కసారి గుర్తుపెట్టుకో. దాటిపోయి నీకు 3వ మాటకు మనం వస్తే కనుక మరొక మాట చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. నేను 3 కాలాల గురించి మాట్లాడుతాను ఈ మొదటి భాగంలో. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. చాలంతే, కోతకాలము, ది టైమ్ అండ్ సీజన్ ఆఫ్ హార్వెస్ట్. కోతకాలం అనేది మనం ఇక్కడ చూస్తాం. యేసుప్రభు వారు కోతకాలాల గురించి మాట్లాడేటప్పుడు, మీ కన్నులు ఎత్తి చూడి, పైరు పండింది, తెల్లబారింది, కోతకు వచ్చింది అంటే వీళ్ళంటారు ఇప్పుడు కాదు 4 నెలలు అయిన తర్వాత వస్తుంది అని. చాలాసార్లు రక్షించమని దేవుని ప్రజలు వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా, స్థానిక సంఘముగా మన జీవితంలో ప్రభు ఒకసారి చూడు, టైం వచ్చింది కోత కోయడానికి అని అంటుంటే, మన జీవితంలో ఏమంటుంటాం మనము? ఇప్పుడు కాదు, ఇంకా 4 నెలలు. ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేయమని నీకు చెబుతున్నాడో, దానికి ఒక టైం అంటూ ఇచ్చాడు. ఆ టైంలో నీవు కన్నా చేయకపోతే నష్టపడతావు. పౌలు అపొస్తలులకు మాట అంటాడు, అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 9వ వచనం, కార్యానుకూలమైన సమయం నాకు ప్రాప్తించింది. ఇంగ్లీష్లో ఇంకా బాగా అంటాడు కదా, ఏ గ్రేట్ డోర్ ఈజ్ ఓపెన్ ఫర్ మీ. an effectual door is open for me. గొప్ప ద్వారం, తలుపు నా కొరకు తెరవబడింది. ఇది ఒక అవకాశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు తానే మాట్లాడాడు ఫిలదెల్ఫియా సంఘంతో. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏమంటాడు? నీ ఎదుట తలుపు తెరిచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న విశ్వాసి, యవనస్తులు ఏ వయసులో ఉన్న వాళ్ళైనా, నీ ఎదుట ప్రభు తలుపు తీసి పెట్టాడు. ఒక గొప్ప అవకాశం నీకు ప్రభుని ఇచ్చాడు. కాబట్టి ఆ కాలాన్ని నువ్వు చూడు, ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకో, ఆ కాలానుసారంగా జీవించి నడుచుకో.
అప్పుడే ప్రభు రాకల్లో ఆయన ఎదుట సంతోషంగా ధైర్యంగా నిలబడతాం. కార్యములు అల్పములైన కాలమును తృణీకరించిన వాడు ఎవడు? జకరియా 4వ అధ్యాయం 10వ వచనంలో ఆ భాగంలో మనం చూస్తాం. కార్యములు అల్పములైన దినాలు కాలములను తృణీకరించిన వాడు ఎవడు? ఇక్కడ కూర్చొని ఒక్కొక్క విశ్వాసం మాట్లాడుతున్నాను. నీ వయసు ఏదైనా, నీ బలహీనతలు ఏవైనా, నీ పరిస్థితులు ఎలాంటివైనా, నీ ఇబ్బందులు ఎలాంటివైనా, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట అర్థం చేసుకో. ఏంటి అంటే ది టైమ్ ఆఫ్ హార్వెస్ట్, ది టైమ్ ఆఫ్ సంథింగ్ డూయింగ్ ఫర్ ది లార్డ్. దేవుని కొరకై మనం ఏదో చేయాల్సిన సమయానికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఒక అవకాశం తెరిచున్నాను నీ ఎదుట అంటున్నాడు. ఇక్కడ కూర్చొని నేను ఒక్కొక్కరి ఎదుట ప్రభు తెరిచించాడు అవకాశం. సద్వినియోగం చేసుకుంటున్నావా? జార విడుస్తున్నావా? జార విడిస్తే మళ్ళీ తిరిగి రాదు. ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్. ఇఫ్ టైమ్ ఈస్ గాన్, గాన్ వన్స్ ఫర్ ఆల్, ఫర్ ఎటర్నిటీ. ఒకసారి టైం దాటిపోయిందంటే అది నిత్యత్వం కొరకు పోయినట్టే, గుర్తుంచుకో. అందుకని ఈ మొదటి భాగంలో ఈ 3 మాటలతో నేను ముగిస్తూ తర్వాత తలంపుకు వెళ్తున్నాను. కాలములను, దినములను, సంవత్సరములను, సమయములను. కాబట్టి సమయము, టైం అంటే ఒకటి వేరే, కాలం అంటే ఇంకోటి వేరే, తర్వాత దినము, సంవత్సరం అంటే వేరే. వీటన్ని విభజించి మీరు తలంచాలి. సమయం అంటే టైం, ఇది 1 గంట అయింది, 2 గంటలు అయింది అని అంటుంటాం. కాలం అంటే సీజన్, అంటే కొన్ని నెలలు ఒక కాలం. ఆ తర్వాత సంవత్సరం అంటే 12 నెలలు ఒక సంవత్సరం. ఆ తర్వాత దినం అంటే 24 hours ఈజ్ ఎ డే, 24 గంటలు ఒక దినం. సరే, ప్రభు అయిన దేవుడు ఈ తలంపులో ఏమైతే మనకు దాచించాడో, మాట్లాడుతున్నాడో అర్థం చేసుకొని ఆ ప్రకారం జీవించడానికి తీర్మానించుకుందాం. 2వ భాగానికి మనం వద్దాం. దయచేసి రండి. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి, 1వ అధ్యాయము 14వ వచనం నుంచి, ఆ గొప్ప జ్యోతులను చేశాడు. చేసి 17వ వచనంలో నక్షత్రములను చేసెను. సూర్యునికి చంద్రునికి అనే మాట మనకి ఇక్కడ లేదు, కానీ అయితే మిగిలిన సందర్భాలకు మనం వెళితే మనం చూస్తాం. దేవుడు ఏం చేశాడట అంటే, దేవుడు పెద్ద జ్యోతికి సూర్యుడని పేరు పెట్టాడు, చిన్న జ్యోతికి చెప్తున్నాను చంద్రుడిని పేరు పెట్టాడు. ఇంకా ఆకాశం ముందు ఆ జ్యోతులకు ఏమని పేరు పెట్టాడట? నక్షత్రములని పేరు పెట్టాడు. మనం చూస్తాం, ఇందాక మనం పాట పాడాం, కీర్తనల గ్రంథం రండి దయచేసి 147వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికి అన్నిటికీ ఆయన ఏం చేశాడేంటండి? పేర్లు పెట్టుచూ ఉన్నాడు. మన ప్రభు గొప్పవాడు కాబట్టి ఆకాశం ముందుండే వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. ఇదిగో సూర్యుడు, ఇదిగో చంద్రుడు, ఇదిగో నక్షత్రములు అని వాటికి పేరు పెట్టడం మనం చూస్తాం. అంతేకాదు, రెండవది ఇంకోటి, ఆయన వాటి సంఖ్య ఆయనకు తెలుసంట. చెప్పండి, ఏం తెలుసంట? ఆయన వాటి సంఖ్య లెక్క పెట్టాడంట. నక్షత్రముల సంఖ్యను పాడాం కదా. కాబట్టి ఆకాశం ముందు వీటికి పేర్లు పెట్టాడు. ఆకాశం ముందు వీటి సంఖ్య, సూర్యుడు చంద్రుడు ఒక్కొక్కరి, కానీ అదే నక్షత్రములు మాత్రం అసంఖ్యాకములుగా మనము చూస్తాము. మరొక వచనం చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 2 దయచేసి 26వ వచనం. వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను, తను కలిగిన బలాశయం చేతను ఆయన ఒక్కటి అయినను
ఆ ఒక్కటేని విడిచిపెట్టనే మాట చాలా ప్రాముఖ్యమే. దేవుడు వీటన్నిటిని చేసి వాటికి పేర్లు పెట్టి ఆ తర్వాత వాటిలో ఒక్కదాన్నైనా ఏం చేయడంటే ఆయన విడిచిపెట్టాడు. ఇప్పుడు ఈ మాట నేను మీకు మన గమనానికి ఒక తలంపు తేవాలని కోరుతున్నాను. హీ కాలెత్ దెమ్ బై నేమ్. వాటిని పేరు పెట్టి పిలుస్తున్నాడట. ఒకవేళ ఆ పేర్ల గురించి తర్వాత మనం చూద్దాం. కాబట్టి నక్షత్రములు ఎన్ని ఉన్నాయో అబ్రాహాం తీసుకుని వెళ్ళి చూడవయ్యా ఆకాశం తట్టు అంటే లెక్క పెట్టండి. ఏం పెడతాడు లెక్క? సముద్రం ఇసుక లెక్క పెట్టండి పెడతాడా? నక్షత్రాలు. అయితే ప్రభువుకు వాటిలో ఒక్కొక్కటి తెలుసు. తర్వాత ప్రభువుకు వాటిలో ఒక్కొక్క దానికైనా పేరు పెట్టాడు. కాబట్టి పేరున ఎరుగును అంతే చాలు. పేరున ఎరుగును అన్నప్పుడు యోహాను సువార్తలో ఒక మాట జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. 10వ అధ్యాయం రండి దయచేసి 3వ వచనం ముందుగా. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి 6వ వచనం ఏంటండి? యేసు ప్రభు వారు పైన చెప్పాడంట అంతా. 6వ వచనం ఎందుకు చదివామో తెలుసా మీకు? అందుకే బైబిల్ ఈ సాదృశ్యము ఏంటంటే ఇది ఇట్ ఈజ్ ఎ సైన్, నాట్ యాక్చువల్లీ వాటి గురించి చెప్పడం లే ప్రభు. ఇది సైన్, సాదృశ్యం. ఇది అంటే ఈ గొర్రెలేంటి? ఎవరు చూపిస్తున్నాయి ఈ గొర్రెలు? కాపరేంటి? ఆయన ఎవరు చూపిస్తుంది? కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నేను ఎక్కువ చెప్పక్కర్లే. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఇప్పుడు గొర్రెలు ఎవరు మరి? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం తీయడం త్వరగా మీ బైబిల్లో చివరి వచనం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 31వ వచనం. నా గొర్రెలను నేను మేపుతున్న గొర్రెలు నాకు మీరు మనుష్యులు. ఇది సాదృశ్యం. అయ్యా, ఈ 2వ భాగం మన జీవితాలకు అన్వయించుకోవడానికి ఈ తలంపు మేము ముందు చూస్తున్నాను. నక్షత్రములను సంఖ్య నెరిగినవాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టినవాడు. అయితే బైబిల్లో నక్షత్రాలు ఎవరిని చూపిస్తున్నాయో తెలుసా అనేది మనం చూసాను. ఇందాక ఆరాధనలో ఒక మాట చెప్పుకున్నాం. అయితే నక్షత్రాల గురించి మనం ఎక్కువ చెప్పుకోలే. రక్షణ పొందిన వారికి నక్షత్రములని పేరు పెట్టాడు బైబిల్లో. ఆకాశమందుల జ్యోతులను కూడా పేరు పెట్టాడు బైబిల్లో. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయానికి వస్తే 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని ఉన్నవాడు అన్నాడు. ఆ తర్వాత 1వ అధ్యాయం చివరికి వెళితే నా చేతిలో నువ్వు, నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములకు వచ్చిన సంగతియో రాయము అన్నాడు. అప్పుడు ఏమని చెప్పి రాయమంటావు అంటే ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకు దూతలను రాయమన్నాడు. ది మెసెంజర్స్. సరే, దానికి మరొక తలంపులు వస్తాము. కాబట్టి ఇక్కడ రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ కూడా నక్షత్రం. అయితే ఈ నక్షత్రాలకు పేరు పెట్టాడు. మా అమ్మ నాయన మనకు పేర్లు పెట్టారు కానీ అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు పెట్టిన పేరు, నీకు పెట్టిన పేరేంటో ఆ పేరున నిన్ను పిలుస్తాడట. ఆ పేరున నిన్ను పిలుస్తాడు. కాబట్టి అది గుర్తుంచుకుందాం. ఇప్పుడు సాదృశ్యం అని చెప్పాను కాబట్టి యోహాను సువార్త 10:6 ఈ విషయానికి ఉన్నది. ఆ తర్వాత ప్రాముఖ్యమైన మాట ఒకటి జ్ఞాపం చేస్తున్నాను. చివరి భాగం ఎక్కడ చదివాం మనం? అది యోహాను సువార్త 10వ అధ్యాయము. గొర్రెలను పేరు పెట్టి పిలిచి వెలుపలికి నడిపించినప్పుడల్లా అవి 10 తలుపు తీయును, పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి. అంతేకాదు, నా గొర్రెలు నన్ను ఎరుగును, నేను వాటిని ఎరుగుదును. ఐ నో మై షీప్. నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను. 15వ వచనం. తండ్రి నన్ను తండ్రిని ఎలాగెరుగుదును అలాగే నేను నా గొర్రెలను. ఐ నో ఎవ్రీ షీప్.
రక్షించమన్న ప్రభు బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరు ఆయన మనకు పెట్టిన పేరు, ఆ పేరు పెట్టి ఆయన మనల్ని పిలవడం, అంతేకాదు ఆయన మనల్ని ఎరగడం. ఒక్కొక్క దాన్ని ఎరగదు. ఇందాక చదివా మాట ఒక్కొక్కటి అని. కనుక ఇప్పుడు మనం ఈ సందర్భానికి మనం వస్తే కనుక వాటిలో ఒక్కొక్క దాన్ని ప్రభువైన దేవుడు ఏం చేసిన వాడు అంటే చెప్పండి, ఆయన ఎరిగి ఉన్నటువంటి వాడు అని. ఎరిగి ఉన్నవాడు. సరే, నేను ఈ రెండవ భాగం ఇక్కడే ముగించేసిపోతాను. ఇది మనకు ఏమర్థమవుతుంది అని అంటే, ఇక్కడ ఆ యోహాను సువార్త 10వ అధ్యాయం ముందుకు వెళ్ళిన తర్వాత ప్రభువాడు ఒక మాట అన్నాడు, నా తండ్రి చేతిలోను నా చెయ్యి నా తండ్రి నా చేతిలోంచి ఎవడును వాటిని ఏం చేయడు అన్నాడు చెప్పండి, అపహరింపడు అని అన్నాడు. అపహరింపడు, ఇది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇదే రెండవ తలం. ఎవడు దొంగిలించాడు మనల్ని తండ్రి చేతిలోంచి, ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో నుంచి. మరొక వచనం నేను జ్ఞాపం చేస్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 8వ వచనం నుంచి ప్రభు పలు మాటలు అంటాడు. ఆ మాటలు ఏంటంటే, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారు అని అన్నాడు. 12వ వచనానికి వెళితే 17వ అధ్యాయం 12వ వచనం అక్కడేమంటాడంట, నీవు నాకు అనుగ్రహించిన వారిని నా ముందు కాపాడి ఏం చేశాను, భద్రపరిచాను. కాబట్టి నాశన పుత్రుడు తప్ప మరి ఎవడునూ నశింపలేదు. ఈ అద్భుతమైన తలంపు ఈ రెండవ భాగంలో మనం చూస్తాం. ఆ నక్షత్రముల సంఖ్య, ఆకాశంలో వాటి సూర్యుడిని పేరు పెట్టాడు, చంద్రుడిని పేరు పెట్టాడు, నక్షత్రములని పేరు పెట్టాడు. పేరు పెట్టడం కాదు, ఆ పేర్ల చేత వాటిని పిలుస్తున్నాడు. పిలవడమే కాదు, ప్రతి ఒక్క నక్షత్రాన్ని ఆయన ఎరుగును. ఏది ఆయన దృష్టికి మరుగైంది కానే కాదు, దాన్ని కాయవాడు. అందుకని హెబ్రీ 1:3 ప్రపంచంలోని మాట చేత నిర్మించి తన మహత్తుగల మాట చేత సమస్తమును ఏం చేస్తున్నాడంటే ఆయన నిర్వహించున్నాడు. ఇప్పుడు మూడవ తలంపుకు మనం వెళ్దాం. మూడవ తలంపు మనం వెళ్తే రండి, 14వ వచనం, ఆదికాండం 1:14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు. ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు. తర్వాత 18వ వచనం చివరి భాగం గమనించండి. ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. నిజమే, ఆకాశ విశాలంలో జ్యోతులు ఉన్నాయి. అయితే ఆకాశ విశాలంలో మళ్ళీ రెండోసారి ఎందుకు రాశాడు బైబిల్లో? మనకు విసుగు వస్తుంటుంది కొన్నిసార్లు పదే పదే అదే చదవడం. నాకు తెలుసు మీకు విసుగు వస్తుంటుంది పదే పదే నేను చెబుతుంటే వినడం కూడా. అర్థమైందా కొంతమందికి? కానీ తప్పదు, చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను అంటే ప్రభువైన దేవుడు హీ హాజ్ సెట్ దెమ్. ఏమన్నాడండి? గాడ్ హ్యాస్ సెట్ దెమ్ ఇన్ ది ఫర్మామెంట్ ఆఫ్ ది హెవెన్. ఆకాశ విశాలమందు దేవుడు వాటిని ఉంచాడు. అంటే ఇక్కడ నేను చెప్పాలని కోరుతున్న మాట ఏంటంటే, దేవుడు ఈ సూర్యునికి చంద్రుడికి నక్షత్రానికి హీ హ్యాడ్ అసైన్డ్ ఏ ప్లేస్. వాటికి ఉండడానికి ఒక నివాసమును ఏర్పాటు చేశాడు. సూర్యునికి గుడారం వేశాడంట. కాబట్టి ఇక్కడ ప్లేస్ అనేది చాలా ప్రాముఖ్యం. సూర్యుడా నువ్వు అక్కడ ఉండు, చంద్రుడా నువ్వు ఇక్కడ ఉండు, నక్షత్రములారా అక్కడ ఇక్కడ ఇక్కడ ఉండండి. దేవుడు వీటికి ఒక స్థలాన్ని నియమించాడు. కాబట్టి అవి వాటి స్థలంలోనే ఉన్నాయి అనే ప్రాముఖ్యమైన మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చదవండి, ఎవరిని తీసిన వారు త్వరగా. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి ఏం వేశాడట? కాబట్టి మీకు నేను చెప్పే మా తలంపు ఏంటంటే, దేవుడు సృష్టించిన వాటిని అవి ఉండేందుకొరకైన ఒక స్థలం నియమించాడు. కాబట్టి ఆ స్థలంలో వాటిని ఉంచాడు. గాడ్ హ్యాస్ పుట్ దెమ్ ఆర్ సెట్ దెమ్
ఇన్ దట్ పర్టికులర్ ప్లేస్. ఇది మనకేం చూపిస్తుందండి? సరే, రెండవ మాట తర్వాత ఇది మనకేం చూపిస్తుంది అనే విషయానికి కన్నా మనం వస్తే కనుక, రక్షించబడిన మనల్ని ప్రభువైన దేవుడు ఆయన తన శరీరములోని సంఘంలో మనల్ని ఆయన అమర్చాడు. మనల్ని ఉంచిన స్థలం, శరీరములో ప్రతి అవయవమును దాని స్థలంలో ఉంచాడు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం, త్వరగా రండి దయచేసి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం, 12వ అధ్యాయము 26 నుంచి అవయముల గురించి మాట్లాడుతూ, శరీరంలో వివాదం లేక అవయములు ఒకదాన్నొకటి ఏకముగా పరామర్శించలాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ శరీరమును అమర్చి ఉన్నాడు. అంటే అర్థమేంటి? శరీరమును అమర్చి ఉన్నాడు. గాడ్ హ్యాత్ టెంపర్డ్ ది బాడీ. ఒక ఇల్లును కట్టేటప్పుడు ఆ నేర్పరిగల శిల్పగారి ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినట్టు, ప్రభువైన క్రీస్తు అసమానమైన జ్ఞాని. ఆయన రక్షించిన తన ప్రతి ఒక్క బిడ్డను తన శరీరం అనే సంఘంలో వారి స్థానంలో ఉంచాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మన స్థానాన్ని మనం గుర్తుంచుకోం, మన స్థానాన్ని మనం ఎరగం, మన స్థానంలో మనం నిలిచి ఉండం. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. నేను ఒక మాట చెబుతున్నాను, దేవుడు చేసిన ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఇంకా అనేకములు వాటి స్థానంలో కన్నా ఉండకుండా, స్థానం తప్పితే పరిస్థితి ఏమిటి? ఉపద్రవమే, ప్రపంచ వినాశనమే. గుర్తుంచుకుందాం, దేవుని బిడ్డలంగా ప్రభు నన్ను రక్షించి నన్ను సంఘమని తన శరీరంలో ఆయన ఒక స్థానంలో నన్ను ఉంచాడు. ఏది నా స్థానం? అది ఎరగాలి. రెండవది, ఆ స్థానంలో ఉండాలి. యేసయ్యను గురించి ప్రవక్త అయిన జకరియా ఏం చెప్పాడు తెలుసా? జకరియా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనంలో, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థానమందుండి ఏం చేస్తున్నాడట? చిగురుస్తున్నాడు. గుర్తుంచుకో, ఇదేమో ఆషామాషిగా లేదు బైబిల్లో ఏ మాట అయినా. చిగురు అని ఒకడున్నాడు, అది ఆయన యేసయ్యను గురించి. ఆయన తన స్థానమందున్నాడు, ఆ యేసయ్యను గురించి. కాబట్టి అప్పుడు ఏం చేశాడు? ఆయన చిగిర్చాడు. తర్వాత ఏం చేశాడు? యెహోవా ఆలయమును ఆయన కట్టి. రక్షించమని ప్రభు బిడ్డ గుర్తుంచుకో. మనలో ప్రతి ఒక్కరు మన స్థానాన్ని మనం గుర్తుంచుకుందాం, అందులోనే మనం ఉందాం. ఇదే 3వ తలంపుగా నేను ఇక్కడ మీకు జ్ఞాపం చేస్తున్నాను. కాబట్టి దేవుడు సూర్యుని చంద్ర నక్షత్రాలు చేసి ఆకాశ విశాలమందు, అంతేకాదు ఇంగ్లీష్లో అక్కడ 16వ వచనంకి వస్తే హీ హాస్ సెట్ దెమ్ అని చెప్పడం చాలా అద్భుతమైన తలంపు. నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పాడంతే. 4వ తలంపు వెళ్దాం, త్వరగా రండి దయచేసి. 4వ తలంపుకు మనం వస్తే ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనం చదవండి దయచేసి. ఆకాశమందు విశాలమందు జ్యోతులు కలుగునుగాక అని ఆయన చెప్పాడు అని. ఇప్పుడు 19వ అధ్యాయం కీర్తన గ్రంథం, కొన్నిసార్లు పదే రావస్తుంది ఆ వచనాలకు. 19వ అధ్యాయము కీర్తనల గ్రంథం, ఇందాక మనం చదివాము. 5వ వచనం నేను చదువుతున్నాను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన పథమునందు పరిగెత్త నుల్లసించుచున్నాడు. కాబట్టి అక్కడ ఉండడమే కాదు, అర్థమైంది కదా? అయితే చాలాసార్లు అక్కడ ఉండకుండా పోయిన వారి గురించి 1-2 ఎగ్జామ్స్ మీకు ఇస్తే బాగుంటుందేమో 3వ తలంపులు అని మళ్ళీ అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే తర్వాత తలంపు మనం అర్థం చేసుకోవడానికి బాగా ఉంటుంది. మనం యూదా పత్రిక వస్తే కనుక 1వ అధ్యాయం 6వ వచనంలో దూతల గురించి ఒక మాట చెప్పాడు. చదువుతారు ఎవరినో ఒకరు? తమ నివాస స్థలమును విడిచిన ఎవరంటండి? దేవదూతలు.
తమ నివాస స్థలాన్ని విడిచినటువంటి దేవదూతలు అని. చాలాసార్లు మనం విడిచిపెడుతున్నాం మన స్థలాన్ని. ఇక్కడ ఈ భాగంలో 3వ భాగంలో మరొక చిన్న తలంపు ప్రభు జ్ఞాపం చేస్తుంటే చెప్పబోతున్నాను ఆ మాట. ఒకటి చెప్పాం, సంగమని శరీరంలో మన స్థానానికి వచ్చి. అయితే ఇప్పుడు ఆకాశ విశాలమందు పెట్టాడు కనుక నేను ఇక్కడ ఏం చెప్పగలుగుతున్నానంటే, ఈ ఉదాహరణలు తీసుకొని దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడు ఇప్పుడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా లేపి తర్వాత పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టు. Every born again believer is now being set with Christ in heaven. ఆకాశంలో హెవెన్స్ అన్నాడు కదా, గుర్తుంచుకుందాం ఈ మాట. నీవు నేను ప్రభువైన దేవుడు క్రీస్తుతో కూడా మనం లేపి పరలోకంలో ఆయనతో కూడా కూర్చుని పెట్టాడు. ఎంత ఉన్నతమైన స్థలంలో కూర్చుని పెట్టాడు. యేసయ్య ఒక సందర్భంలో ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట అంటాడు. రండి దయచేసి యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. చూడండి ఎంత మంచి మాట అన్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తూ నీవు నాకు అనుగ్రహించిన వారు నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు. ఇదండి మన స్థానం. దేవుడు మనల్ని అక్కడ ఉంచాడు. అందుకనే మనం ఎలాంటి వారంగా ఉండాలి? అక్కడి నుంచి దిగి రాకూడదు. ఆ దూతలు తమ స్థానాన్ని నివాస స్థలాన్ని నిలుపుకోలేదు, దిగిపోయినారు, పాపం చేశారు. అలాంటి వారి గురించి ఇంకా కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. కాబట్టి నీవు నేను ఎక్కడ ఉండాలని ప్రభు పెట్టాడో అక్కడే ఉందాం. దిగి రాకుండా జాగ్రత్తగా చూసుకుందాం. కొలస్సీయులకు రాస్తే పౌలు అపోస్తలుడు 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో మాట్లాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకుడి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది అనంటూ తర్వాత మాట్లాడు, భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు ఉంచకుడి, కానీ పరలోకం నుంచి ఆయన పైనుంచి ప్రత్యక్షంగా అయిపోతున్నాడు కాబట్టి మీ మనసంతా ఎక్కడ పెట్టుకోండి. ఇదే 3వ తలంపు. అంటే 3వ భాగంలో 2 తలంపులు. వాటి ముందేమో సంగమని శరీరంలో మన స్థానాన్ని గురించి చెప్పాను. రెండవది మన ఆత్మీయ క్రైస్తవ జీవితంలో ప్రతి విశ్వాస దేవుడి నుంచి ఆ ఉన్నతమైన స్థానం ఏంటో నేను జ్ఞాపం చేశాను. కాబట్టి అక్కడి నుంచి జారిపోకున్నట్లుగా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం. 4వ తలంపుకి వస్తే ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనం ఇందాకనే మనం చదివాము. అయితే 19వ కీర్తనకు మనం వద్దాం త్వరగా ముందుకు పోవడానికి. 19వ కీర్తనల గ్రంథం దయచేసి రండి, చదవండి. అంతఃపురంలో నుంచి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. మంచిదే, అతడు పెళ్లి కుమారులాగా ఉన్నాడు. తర్వాత అంతఃపురం ఉంది, బయలుదేరుతున్నాడు అక్కడి నుంచి. తర్వాత సూర్యుడు పరిగెత్తను ఉల్లసించినట్లు ఆయన తన పదమును ఏం చేస్తున్నాడట? పరిగెత్తుచున్నాడు. నాట్ ఓన్లీ గాడ్ హ్యాత్ ఆర్డైన్డ్ ఏ ప్లేస్ అండ్ సెట్ సన్, మూన్ అండ్ స్టార్స్ ఇన్ ఫర్మమెంట్, ఆల్సో గాడ్ హ్యాత్ ఆర్డర్డ్ ది కోర్స్. అంటే వారి గమనమును వారి ప్రయాణమును ప్రభువైన దేవుడు నిర్ధారించాడు. దయచేసి ఆ మాట గమనించండి, నిర్ధారించాడు. అందుకనే ఆ సూర్యుడు ఏం చేస్తున్నాడట? తన పథమునందు పరిగెత్త నొల్లసించుతున్నాడు. మీకు తెలుసు ఈ విషయాల గురించి ఇప్పుడు ఏమి ఎక్కువ నేను మాట్లాడలేను, కానీ అయితే ప్రవచితమైతే నేను ఈ సంగతుల గురించి ధ్యానం చేస్తుంటే ఎప్పుడు ఈ సంగతుల ఆధారంగా ధ్యానం కలిగి ఉంటే మంచిదేమో అని అనిపించింది నాకు. చూద్దాం, ఒకవేళ జకరియా గ్రంథంలో తలంపు వచ్చినప్పుడు వస్తుంది అనుకుంటాను. అప్పుడు 1 పూట పట్టచ్చు, 2 పూటలు పట్టచ్చు ఏమో అని చూద్దాం. కాబట్టి తన పథమును ఉల్లసించుచున్నాడు, పరిగెత్త ఉల్లసించుచున్నాడు. ఈరోజు రక్షించబడిన మనలో ప్రతి ఒక్కరికి ప్రభువైన దేవుడు ఏర్పాటు చేసిన ఒక మార్గం ఉంది, ఒక త్రోవ ఉంది.
కాబట్టి మనం ఆ త్రోవలోనే మనం పోవాలి. ఇందాక ఒక మాట చెప్పా, ఇదే త్రోవ. ఏమన్నాడు? ఇదే త్రోవ. దీంట్లో అన్నాడు. కాబట్టి దిస్ ఇస్ ది వే, వాక్ ఇన్ ఇట్. ఓ సన్, సూర్యుడా, ఇది నీ త్రోవ, నడుచుకో. చంద్రుడా, ఇది నీ త్రోవ, ఇలాగ నడుచుకో. నక్షత్రములారా, మీ త్రోవలు ఇవి, నడుచుకోండి. ఎంత చక్కగా నడుచుకుంటున్నాయండి. నడుచుకుంటున్నాయంటారా లేదా? చెప్పండి. ఎంత చక్కగానో నడుచుకుంటున్నాయి. నడుచుకోకుండా ఉంటే మాత్రం ప్రమాదమే. ఇందాక నేను చెప్పా, నడుచుకున్నప్పుడే అవి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి భూమికి, మానవాళికి. దేవుని స్తోత్రం. ఇలాంటివి అలాగ నడుచుకుంటుంటే ఈరోజు మన జీవితాల్లో మనం ఇంకెలాగా నడుచుకోవాల్సిన వారంగా ఉన్నాము అని పౌలు అపోస్తలుడు తన జీవితం ఒక తీర్మానం గురించి మాట్లాడుతూ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఇలాగంటాడు. రండి దయచేసి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము ఫిలిప్పీలు రాసిన పత్రిక, దయచేసి గమనించండి. 13, 14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకున్నాను తలంచుకోను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే. కాబట్టి నాకంటూ ఒక గురి ఉంది. నేను ఆ గురి యొద్దకే పరిగెత్తున్నాను. బాగా గమనించిన దయచేసి. నేను ఎక్కువ వ్యాఖ్యానించకపోయినా ఈ తలపులు మీరు ఆలోచించండి. ఈరోజు పౌలుకే కాదు నాడు, ఈరోజు ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క విశ్వాసికి మనం పరిగెత్తడానికి మనకంటూ ఒక పదాన్ని ఏర్పాటు చేశాడు. హెబ్రీ 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏమన్నది? విశ్వాసంలో కత్తిదాన్ని కొనసాగించేవాడు యేసు చూచు మీదట ఉంచబడిన పందెపు ఓ మీదట ఉంచబడిన పందెం. వినండి ఒక మాట, మన క్రైస్తవ జీవితంలో మనం జీవించడానికి, పయనించడానికి, పనిచేయడానికి అన్నిటి కొరకును ప్రభువైన దేవుడు ఒక పథమును ఏర్పాటు చేశాడు, ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇదే త్రోవ అని స్పష్టంగా చెబుతున్నాడు. సూర్యుడు తన పథమునందు, చంద్రుడు పథమునందు పయనించినట్లు, నక్షత్రంలో వాటి పథమునందు పయనించినట్లు మన జీవితాల్లో పయనించాలి. నీ త్రోవేంటో ఎరుగుదువా? నీ మార్గం ఏంటో ఎరుగుదువా? ఇంకో మాట వాడుతున్న పౌలు చెప్పింది, నీ గురి ఏంటో నీకు తెలుసా? నీ గమ్యం ఏంటో నీవు ఎరుగుదువా? డూ యూ హ్యావ్ ఎ డెస్టినీ? డెస్టినీ ఆఫ్ దిస్ లైఫ్ ఆన్ ది ఎర్త్. ఈ భూమి మీద జీవించే జీవితం యొక్క ఒక గమ్యం ఎరుగుదువా? ఒక గురి ఉందా నీకు? చదువుతూ ఉంటే ఒక గురి ఉండాలి, ఉద్యోగం చేస్తుంటే ఒక గురి ఉండాలి, వ్యవసాయం చేస్తుంటే ఒక గురి ఉండాలి, సేవ చేస్తుంటే ఒక గురి ఉండాలి, క్రైస్తవ జీవితం అంతటికి ఒక గురి ఉండాలి. పౌలు ఈ సంగతి వచ్చి మాట్లాడాక 9వ అధ్యాయం కొరింథీయులకు రాస్తే ఏమంటాడు? నేను గురిని గుద్దువారి వల్ల వెళ్తున్నాను కానీ గాలిలో ప్రయాసపడినట్టు నేను. ఈరోజు ఎంతోమంది విశ్వాసం రక్షణ పొందాం, బాప్తిసం పొందాం, కాలం గడిచిపోతుంది. ఆదివారం ఎప్పుడు వస్తాను, అందరికంటే ముందు వెళ్తాను, వారంలో వస్తే వస్తాను, రాకపోతే రాను, బైబిల్ చదువుకుంటే చదువుకుంటా, లేకపోతే లేదు, చేసుకుంటే ప్రార్థన, లేకపోతే అది లేదు, చేస్తే సేవ చేస్తా, లేకపోతే అది లేదు. ప్రభుకు నమ్మకంగా ఉండి నా రాబడిలో ప్రభు భాగాలు ప్రభుకిస్తాను, అది ఉండదు. కొన్నిసార్లు నా సమయం ఏంటి, నా సామర్థ్యం ఏంటి, నాలో వచ్చిన దేవుడు కృపావరణ సంగతి ఏంటి, వీటన్నిటి విషయమై నా తీర్మానం ఏంటి, నా గురేంటి, నా ధ్యేయం ఏంటి? ఏమి లేదు. ఎందుకు ఆయన నన్ను రక్షించాడు? ఇలాంటి విశ్వాసులు ఇక్కడ ఎంతమంది మనం ఉన్నామో, ఈవెన్ ఇంక్లూడ్ మీ, గాలిలో పోరాడు వారి వల్ల ఉన్నామే తప్ప మనకంటూ జీవితానికి ఒక గురి లేదు, ఒక లక్ష్యం అంటూ మనకు లేదు. లేకపోయినప్పుడు ఏం చేస్తాం? గాలిలో పోట్లాడతాం. ఒకటి యూదా పత్రికలో ఇంకో మాట చదువుదాం. రెండు దయచేసి యూదా పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం.
యు ఆ, యూదా పత్రిక 1వ అధ్యాయము. నేను చదువుతానమ్మా, చిన్న భాగం నేను చదువుతాను, దయచేసి ఉండండి. 1వ అధ్యాయం 13వ వచనం, చివరి భాగం. మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నాయి. మార్గము తప్పి తిరుగు చుక్కలు. ప్రభునందు ప్రియమైన సోదరుడా, సోదరి, ఏంటి నువ్వు ఈ రోజున దారి తప్పి తిరుగు చుక్క? అయితే ఆ చుక్కలు దారి తప్పి తిరగలేవు. కానీ కొన్ని చుక్కలు అంటే ఆ చుక్కలు ఏంటో కాదు, ఆ దూతలకు చెప్పబడింది కొన్నిసార్లు. ఇప్పుడు మనుషులమైన మనకు చెప్పబడుతుంది మాట. నీవు రక్షించబడిన ఆకాశంలో ఒక నక్షత్రమే, జ్యోతివి, ప్రతి దేవుని బిడ్డ కూడా. అయితే నువ్వు దారిలో పయనిస్తున్నావా, దారి తప్పి తిరుగుతున్నావా? దారి తప్పి తిరుగు చుక్కల వల్ల ఉన్నాయి. కాబట్టి అది మన జీవితాల్లో మనకెంత ప్రమాదమో నష్టమో అర్థం చేసుకుందాం కాక. ప్రార్థన చేసుకొని, ప్రభువా, నా జీవితానికంటూ ఒక తీర్మానం, ఒక గురి, ఒక లక్ష్యం కలిగి నేను జీవించడానికి నాకు సాయం చేయను. నన్ను రక్షించి, అది నీ కృప. ఎందుకో నాకు తెలియదు, నా ఇల్లు నువ్వు ఇట్టి ప్రేమను చూపావు. నా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నా రక్షంబంధులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. నాకు తెలియదు, మరి నన్ను నువ్వు ప్రేమించావు, నన్ను నీవు రక్షించావు, నా ఇల్లు ఈ కృపను నువ్వు చూపావు. ఏంటో నీ ఉద్దేశం? అది ఒకటి మాత్రం ఖాయం, నీవు నాకంటూ ఒక త్రోవను నిర్ధారించావు, నాకంటూ నీవు ఒక గమ్యాన్ని ఉంచావు. కాబట్టి నేను ఆ పథమును పరిగెత్తి నేను ఆ గమ్యం చేరుకోవాలి. దానికోసమే నువ్వు చేశావు. ప్రార్థన చేసుకుందాం, ఈ జీవిత ధ్యేయం ఏంటో ఆలోచన చేసుకుందాం, అర్థం చేసుకొని ఆ ప్రకారం ప్రభు మహిమ కొరకై మనం ముందుకు సాగుతాం. లేకపోతే నీవు నేను దారి తప్పి తిరుగు చుక్కల వలె ఉంటాము. కొన్నిసార్లు కొన్ని చుక్కలు పడిపోతుంటాయి. ఈ మధ్యకాలంలో ఊళ్ళో, ఇక్కడ టౌన్లలోకి వచ్చిన తర్వాత చూడలేదు, కానీ మా ఊళ్ళో ఉన్నప్పుడు చూసామని ఒక చుక్క ఆట పడిపోయేది. ఏం చుక్క అంటే దానికి తోక చుక్కలు అనేవాళ్ళు. మరి ఏం చుక్కలో ఏమో కానీ ఇలాగ చుక్కలు పడిపోతున్నాయి. జాగ్రత్త. మన జీవితంలో ఈ తలంపు మన హృదయంలో ఉంచుకొని మనము ప్రభు మహిమ కొరకై జాగ్రత్తగా ముందుకు సాగిపోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఈ టైం రాంగ్ టైం, ఇది ఆల్రెడీ 1:10 అయింది అనుకుంటాను. 1:05 మనం ఇక్కడే ముగించేసుకున్నాం. అంటే ఇంకా ఉన్నాయి కాబట్టి నేను ఆపుతున్నాను. ఇంకొక చివరి తలంపుగా ఇంటే చెప్పిండేవాడిని. కనుక 4 తలంపులు మనం చెప్పుకున్నాము. 1వ భాగంలో మనం చెప్పుకున్నాం, సమయము, దినము, సమయములను, కాలములను, దినములను, సంవత్సరములు సూచించడానికై సూచనలుగా ఉండు. అందరికీ వచ్చిన 3 తలంపులు జ్ఞాపం చేశాను. 1, నీవు రక్షించబడవలసిన సమయం. 2వది, తప్పిపోయిన నీ జీవితంలో తిరిగి రావలసిన సమయం. 3వది, నీ జీవితంలో ప్రభు కొరకై పని చేయవలసిన సమయం. ద్వారం తెరవబడింది. ఈ విషయాల్లో ఎక్కడ ఇంకా అశ్రద్ధ మనం చేస్తుంటే మన జీవితాలు సరిచేసుకొని ప్రభుకు మనం సమర్పించుకుందాం. 2వది, మరొక మాట జ్ఞాపకం చేశాను. దేవుడు వాటన్నిటికి పేర్లు పెట్టాడు. ఆయన ప్రతి నక్షత్రాన్ని ఎరుగును. నీకు నాకు పేరు పెట్టాడు ప్రభు. మనల్ని ఆయన ఎరుగును. ఆయన చిత్తం లేకుండా తల వెంట్రుకలో పడిపోదంటే నక్షత్రంలో ఒకటి పడిపోతుందా? ఏమాత్రమును సాధ్యము కానే కాదు. కనుక 34, 31 ఏజ్కేలు మనం చూసాము. కాబట్టి మీరు నా గొర్రెలు నేను మేపుచున్న గొర్రెలు, మీరు నా మనుషులు. కాబట్టి మిమ్మల్ని నేను పట్టుకొనినా, ఇదిగో 7 నక్షత్రములు ఆయన కుడి చేతిలో పట్టుకొనినా. ఎవడు అపహరించలేదు కదా. కాబట్టి జీవితంలో వచ్చే లేమి, కొరతలు, కష్టాలు, ఇబ్బందులు, మరి ఏ పరిస్థితులు అయినా సరే నిశ్చయంగా ప్రభు మనం పట్టుకొని ఉన్నాడు. అందుకని ఆ ధైర్యపడక అవసరం లేదు. ప్రభు మావి కొరకే మన జీవితంలో ముందుకు పోదాం. 3వ తలంపు మరొకటి నేను జ్ఞాపం చేశాను ఇక్కడ. అది దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడంటే చెప్పండి, ఆకాశ విశాలమందు. గాడ్ హ్యాస్ సెట్ దెమ్ ఇన్ ది ఫర్మమెంట్. ఆకాశ విశాలమందు కళ్ళుగా కాండమే కాదు, ఆయన వాటిని అక్కడ ఉంచి పెట్టేశాడంతే. మీరు
ఇక భూమి మీదకి రావద్దు అన్నట్టు. 2 తలంపులు నేను మీకు జ్ఞాపం చేశాను అక్కడ. ఒకటి, సంఘం అనే శరీరంలో మన దేవుడు ఉంచిన స్థలం. వేర్ గాడ్ హ్యాస్ సెట్ అస్, అక్కడే ఉండు. నీ స్థలాన్ని దాటిపోకు. నీ స్థలంలో నువ్వు ఉంటే జకరియా 6:12 ప్రకారం నువ్వు చిగురిస్తావు. నీ స్థలంలో నీవు ఉంటే నీకు అప్పగించే పని నువ్వు సంపూర్ణంగా నెరవేర్చగలుగుతావు. ఆయన యెహోవా ఆలయం కట్టినట్లుగా స్థలాన్ని మించిపోకు, దాటిపోకు. బీ ఇన్ యువర్ లిమిట్స్. మనలో ప్రతి వారం ప్రభు మనకు ఇచ్చిన హద్దుల లోపలనే ఉందాం. జాగ్రత్త ఈ విషయంలో. హద్దు మీరితివా మాటలోనో, తలంపులోనో, ఆలోచనలోనో, క్రియలోనో మన జీవితంలో మరి విఘాతమే, నష్టమే తీసుకువస్తాం. అలాగ పోవడం లేదే సూర్యుడు చంద్రుడు, వాటి స్థలం నుంచి వేరే స్థలానికి పోవడం లేదే. కాబట్టి అది గుర్తుంచుకోండి. దూతలు వారి నివాసాలను విడిచిపెట్టారు, బంధించబడ్డారు పాతంలో. దే హ్యావ్ బికమ్ యూజ్లెస్ అండ్ ఆల్సో దే హ్యావ్ బికమ్ అండర్ ది జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఫర్ ఇటర్నిటీ. నిష్ప్రయోజనమై నిత్య తీర్పు కిందగా వారు తీసుకొని రాబడ్డారు. అందుకే జాగ్రత్త. మరొక తలము చూసాము అక్కడ 3వ భాగంలో. ఆకాశ విశాలమందు మనల్ని సెట్ చేశాడు. 2వ అధ్యాయం 7వ వచనం ఎఫెసీ పత్రికలో క్రీస్తు కూడా లేపి ఆయనతో కూడా పరలోకమందు కూర్చొని పెట్టాడు. జారిపోకు క్రిందికి. నీ ఆత్మీయ జీవితం అంతస్తును జాగ్రత్తగా చూసుకో, కాపాడుకో. ఆ ప్రకారం ప్రభులో చక్కని ఆత్మీయులకు ప్రభు మనల్ని గురించి అన్నాడు, ఆయన మనల్ని గురించి ఆశిస్తున్న ప్రకారం జీవిద్దాం. యోహాను సువార్త 17:16 వచనం ఏమన్నాడు? నేను ఈ లోక సంబంధిని కానట్టు నీవు నాకు అనుగ్రహించిన వీరు కూడా లోక సంబంధులు. దేవునికి స్తోత్రం. ఎంతటి మాట అన్నాడండి యేసయ్య మన గురించి, అద్భుతం. చివరిగా 4వది జ్ఞాపకం చేశాను. ఏంటి 4వది? మనము వెళ్ళడానికి కొరకైన మనం మార్గం ఒకటి ఏర్పాటు చేశాడు. కనుకనే ఆ దారి ఏంటో మనది, ఇదే త్రోవ అని చెప్పాడు. సూర్యుడా ఇదే త్రోవ, ఇక్కడ ఉదయించి ఇక్కడ ఇటు. దానికి కొన్నిసార్లు ఉత్తరాయణం దక్షిణాయనం అంటుంటారు. ఉత్తరాయణం దక్షిణాయనం కూడా దేవుడు పెట్టింది. అందుకని సూర్యుడు ఉదయించి ఏం చేస్తాడంటే కొన్నిసార్లు దక్షిణాయనికి వెళ్తాడు, కొన్నిసార్లు ఉత్తరాయణం మీదుగా ప్రయాణం చేస్తాడు. వెనకెవరు చెప్పారు? ఈ సూర్యునికి దేవుడు పెట్టాడు ఆ త్రోవ. అందుకనే కొన్నిసార్లు దక్షిణాయనం మీదుగా పోయేటప్పుడు ఎండ ఒక రకంగా వస్తుంటుంది, ఉత్తరాయణం మీద పోయేటప్పుడు ఎండ మరొక రకంగా వస్తుంది. సరే, వాటిని గురించి ఇప్పుడు నేనేం చెప్పడం లేదు. అయితే సూర్యుడు తన పథమును మాత్రమే వెళ్ళాలి ఉద్దేశించి ఆ ప్రకారమే తాను ఏం చేస్తున్నాడట? వెళుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు నాకు ఏం త్రోవ పెట్టాడో. కాబట్టి ఏంటి మన ధ్యేయం, ఏంటి మన త్రోవ? ఒక క్రైస్తవుడిగా, రక్షించబడే ప్రోబిడ్డగా ఆయన కృపలు పొందాం. ఎంతోమంది మధ్య ఉన్నా ఆయన నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఒక త్రోవను మనకు నిర్ధారించాడు. ఆ త్రోవలో మనం పరిగెత్తే, ఉల్లసించాలి, సంతోషించాలి. ఆ త్రోవలు విడిచి ఇంకొక త్రోవ కాదు. అర్థమైందా? నేను ఇంకా దాని గురించి ఒక మాట్లాడే ఒక ప్రవచిత మీద వచ్చే వారంలో దాని గురించి తాకి ఆ తర్వాత ఇంకా మిగిలిన ముందు తలంపును వెళ్తాం. అయితే పౌలు వల్ల ఒక తీర్మానం చేస్తున్నాం. ప్రభువా దేవా, నాకు నువ్వు నిర్ధారించి పెట్టిన త్రోవ, ఆ త్రోవలోనే నేను వెళ్ళిపోతాను. ఆ త్రోవలోనే వెళ్ళి గమ్యం నేను చేరుతాను. కాబట్టి ఇది నా ఆశ. ఆ ప్రకారం మనం నూతన తీర్మానంతో ప్రభు సమర్పించుకొని ప్రార్థన ముందుకు పోదాం. ప్రార్థన చేసుకుందాం.